పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికాలో స్టూడెంట్ వీసా మీద ఉంటూ అక్కడ 2-3 పార్ట్ టైం జాబ్స్ చేస్తూ అక్కడ ఇల్లు కొనుక్కున్న విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. అలాగే అక్కడ డబ్బులు సంపాదించి ఇక్కడ ఇంటికి పంపించే వాళ్ళు కూడా ఉన్నారు. స్టూడెంట్ వీసా మీద పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇక్కడ డబ్బులు పంపించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అలాగే ఇక్కడికి మన దేశానికి డబ్బులు పంపించి అలాగే వివిధ రంగాల వ్యాపారాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు చదువు కంప్లీట్ చేసుకున్నాక కూడా. సో అందుకు తగ్గట్టుగానే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకున్నా మరి ఏంటో తెలీదు, అమెరికా వర్సిటీల్లో మనోళ్ళ హవా. ఇప్పుడు అమెరికా యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థుల్లో ఎవరి సంఖ్య ఎక్కువగా ఉందంటే మన భారతదేశం వాళ్ళదే ఎక్కువగా ఉందంట. దాదాపు 11,26,000 మంది అక్కడ ఉంటే విదేశీ విద్యార్థులు ఉంటే దాంట్లో 3,30,000 మంది మనోళ్ళే ఉన్నారనమాట. అంటే దాదాపు 29% మంది అక్కడ విదేశీ విద్యార్థుల్లో మన వాళ్ళే ఉన్నారు అక్కడ యూనివర్సిటీల్లో. ఇంతకుముందు చైనా ఉండేది అగ్రస్థానంలో, ఇప్పుడు చైనాని వెనక్కి నెట్టేసి మన దేశం ఇప్పుడు భారతదేశం ముందుంది విదేశీ విద్యార్థుల సంఖ్యలో. చైనా వాళ్ళు 2,77,000 మంది 2,77,398 మంది చైనా వాళ్ళు ఉంటే మన వాళ్ళు 3,30,000 మంది మనోళ్ళు ఉన్నారనమాట ఈ 2024 సంవత్సరంకి చూసుకుంటే. అలాగే ఈ విషయం ఎవరు వెల్లడించారంటే ఢిల్లీలో అమెరికా నుంచి వచ్చి అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ఈ విషయాన్ని ఢిల్లీలో వెల్లడించారు. కాబట్టి ఈ విషయం మనందరికీ తెలిసింది. ఎందుకంటే మనం చూస్తున్నాం మన ఇండియన్స్ హవా ఎప్పటి నుంచో భారతదేశంలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. చాలా రంగాల్లో వైద్య విద్య అలాగే ప్రతి ఒక్క రంగంలో మన ఇండియన్స్ అక్కడ ఉన్నారు. రీసెంట్గా మనం ఎలక్షన్స్ చూసుకుంటే కూడా కమలా హ్యారిస్ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మన ఇండియా ఆమె ఒకప్పటి వాళ్ళ తాత ముత్తాతల వాళ్ళు మన ఇండియా సంతతికి వాళ్ళు చెందిన వాళ్ళే అని అందరికీ తెలిసి ఆ విషయం మనం అందరికీ తెలిసిందే. ఆ రాజకీయాల్లోనే కాదు అలాగే పాలిటిక్స్ విద్య వైద్య రంగాల్లో అన్నిట్లో కూడా మన ఇండియన్స్ హవానే ఉంది. ఇప్పుడు విద్యార్థులు కూడా అంటే ఇలా వెళ్ళిన విద్యార్థులే అక్కడ ఈ అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నమాట. మన భారతదేశం తర్వాత ఎక్కువగా విదేశీ విద్యార్థులు ఏ దేశం నుంచి ఉన్నారంటే అమెరికాలో, తర్వాత చైనా, దక్షిణ కొరియా, కెనడా, తైవాన్ నుంచి అమెరికాలో విదేశీ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. మరి వాళ్ళ సంఖ్య ఏంటి, వాళ్ళు ఏ యూనివర్సిటీల్లో ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాకు పీజీ చదువు కోసం వెళ్ళే విద్యార్థుల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 2024కు 19% పెరిగిందనమాట. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం అక్కడికి వెళ్ళేవారి సంఖ్య 13% పెరిగింది. అంటే ఏ విధంగా ఏ రేంజ్లో వెళ్తున్నారో మీరే చూసుకోండి. అంటే మన సొంత కంట్రీ లాగా భావిస్తున్నారనమాట అమెరికాని. ఒకసారి ఆ సంఖ్య తెలుసుకుందాం. పీజీ చదువు కోసం అమెరికాకు వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎంత పెరిగిందంటే 1,96,567కు పెరిగిందనమాట. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం అక్కడికి వెళ్ళిన వారి సంఖ్య 36,553కి చేరిందనమాట. పీజీ చదువుల కోసం వెళ్ళే వాళ్ళది 19% అయితే వీళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం వెళ్ళిన వాళ్ళు 13% పెరిగింది. మనం ముందుగా చెప్పుకున్న విధంగా విదేశీ విద్యార్థుల సంఖ్య అమెరికాలో మొదటగా భారతదేశం అయితే, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో దక్షిణ కొరియా, 4వ స్థానంలో కెనడా, 5వ స్థానంలో తైవాన్ ఉంది. భారతదేశం నుంచి అయితే ఇప్పుడు 2024లో 3,31,602, చైనా నుంచి అయితే 2,77,398, దక్షిణ కొరియా నుంచి అయితే 43,149 మంది విద్యార్థులు, కెనడా నుంచి 28,998 మంది విద్యార్థులు, తైవాన్ నుంచి 23,157 మంది విద్యార్థులు అయితే ఉన్నారు. అలాగే విదేశీ విద్యార్థులు ఎక్కువగా ఉన్న యూనివర్సిటీలు అవి ఏటో అది కూడా తెలుసుకుందాం. న్యూయార్క్ యూనివర్సిటీలో 27,247 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. నార్త్ ఈస్టర్న్ వర్సిటీలో బోస్టన్ నగరంలో ఉంది ఇది ఇక్కడ 21,023 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు ఆ యూనివర్సిటీలో. ఇక కొలంబియా యూనివర్సిటీలో న్యూయార్క్లో ఉంది. దీంట్లో 20,321 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. అరిజోనా స్టేట్ ఆఫ్ వర్సిటీలో టెంపెలో ఉంది నగరంలో యూనివర్సిటీ. ఇక్కడ 18,430 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా ఇది లాస్ ఏంజల్స్లో ఉంది. 17,469 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళకి ఇంకొకటి అవకాశం ఏంటంటే చదువు పూర్తయిన తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఓపీటీ ఇస్తారనమాట.
వీళ్ళు అప్పుడు తాత్కాలికంగా కొన్ని అక్కడ ఉద్యోగాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట. చదువు కంప్లీట్ చేసుకొని డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. సో దాంతోపాటు ఇప్పుడు అలా ఆ శిక్షణ కోసం నమోదు చేసుకున్న వారి సంఖ్య కూడా 41% పెరిగిందనమాట. 97,556 మంది ఇప్పుడు ఈ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్కి వీళ్ళు నమోదు చేసుకున్నారనమాట. అంటే జాబ్స్, ఉద్యోగాలు చేసుకోవడానికి, చదువు పూర్తే మళ్ళీ జాబ్స్ చేసుకోవడానికి. ఇక ఇక్కడ అన్నిటికంటే హైలైట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు ఇండియా నుంచి, భారతదేశం నుంచి అమెరికాకు చదువుకోవడానికి ఎలా వెళ్తున్నారో అమెరికా నుంచి కూడా చదువుకోవడానికి మన భారత్కి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు 2023లో 336 మంది ఉంటే ఇప్పుడు 1,355 మందికి ఆ సంఖ్య చేరిందనమాట. సో మరి రానున్న రోజుల్లో ఇంకా ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా వస్తే బాగానే ఉంటుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.